నిజంగా నష్టం వచ్చిందా లాభం వచ్చిందా ఇంకా కేసుల పరిధిలో కానీ అకౌంట్ సిస్టమ్ తేల్చాలి రెండో విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా చూడడానికి మ్యాగ్జిమం వాళ్ళు ప్రయత్నం చేశారు. మాకైతే ఇంటర్నేషనల్ కోర్టు, ఆ కోర్టు, ఏ కోర్టు అయినా సరే బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు లేవని క్లియర్ చెప్పగలరు. అది కన్సల్టింగ్ కంపెనీ కావచ్చు, లేదంటే ఒక మంత్రి, ఒక సగ మంత్రి అధికారులు ఎవరో ఎంటర్ అయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే డిజైనింగ్ ఇచ్చారో, అమరావతి డిజైనింగ్ ఇచ్చారో, ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ సంబంధించిన ప్లానింగ్ ఒప్పందాలు చేశారో, అలాగే మార్పుల చట్టం సంబంధించిన కండిషన్స్ ఏవైతే మీరు చెప్పినట్టు పెట్టారో అవి ఇట్లేదన్నా జరుగుంటే అధికారులు, అప్పుడున్న అధికారులు కానీ, ప్రభుత్వం ఉన్న మా రాజకీయ పార్టీలు కానీ పరిశీలించి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పులు తోలకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా చెప్పడం ఉంటాయి, ఈశ్వరన్న గారు ఉన్నారా, ఇంకా సింగపూర్ ఇంకోరు ఉన్నారా అని అనలేదు. కానీ సమస్య ఏమైందంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెడితే అమరావతి ఇష్యూలో ఇద్దరు కీలకమైన వాళ్ళు, ఒక ఆయన ఈశ్వరన్, రెండవ ఆయన బిఆర్ శెట్టి. ఆయన దుబాయ్ జైల్లో ఉన్నాడు, ఈయనేమో సింగపూర్లో కేసు ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు అమరావతిని పరిరక్షకులు. ఒక ఆయనేమో మెడికల్ సిటీ తెచ్చి ఆయన, ఇంకొక ఆయనేమో సింగపూర్ టౌన్షిప్ తెచ్చి ఆయన. ఈ ఇద్దరు వివాదాల్లో చిక్కుకోవడం అన్నదే పెద్ద సమస్య అయింది మీకు. అయింది అది దాని కూడా సమస్య చిన్న చట్టపరంగా న్యాయం తప్పు జరుగుతుంటే ఎవరైనా దాన్ని ఎగ్జామ్ చేస్తున్నారు. నిజాయితీ చెప్తున్నాం, మేము పెట్టిన ప్రాజెక్ట్ లో ఎటువంటి తప్పులు జరగలేదు. జరుగుంటే ప్రూవ్ చేసుకుంటే మేము యాక్సెప్ట్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే అది ప్రజాధనం, ప్రజలధనం, ప్రభుత్వం పరిపాలించిన వ్యవహారం. కాబట్టి వ్యవహార శైలిలో తప్పుగా ముద్రించాలని ప్రయత్నం చేస్తే తప్పులు పడతాయి. కానీ అసలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తప్పు చేస్తే నేనైనా, మీరైనా, ఎవరైనా, ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా క్షమించాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. మంచి పాయింట్. రఘునాథ్ బాబు గారు, సాయి గారు, మన రాష్ట్ర ఇద్దరు ముఖ్య నాయకులు వాళ్ళు ఏదో లా చదవలేదు, కానీ వాళ్ళు నిజంగా లాయర్లు అయినట్టయితే ఈ బల్కి వాళ్ళు, లేకపోతే ఈ కపిల్ శివారు, వీళ్ళందరూ ఇటువంటి అంటే చాలా పెద్ద లాయర్లు ఏడు ముందు ఎదుగుతుంది. నిజం. అసలు విజయ్ మాల్యాకి తెలియచ్చు ఉంటే విజయ్ మాల్యాలు పాపం మిగతా జాతీయ ద్రోహుల కింద ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు గనక ఆంధ్రాకి వచ్చి వీళ్ళని అడుగుంటే అసలు వాళ్ళు పొరపాటున కూడా పోయేవాళ్ళు కాదు, ఇంకో ₹4 ఎక్కువ తీసుకునేవాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు. ఎంత వైవిధ్యమైనటువంటి ఒక కేసులు కానీ, లేకపోతే ఆ ఎత్తే పాయింట్లు కానీ, సెక్షన్లు కానీ, ఇవన్నీ సుందరేశ్వర్ గారు లాయరే కాబట్టి ఆయన తెలుస్తుంది. ఇవన్నీ భవిష్యత్తుకి కేసు లాగా మార్గదర్శకంగా అవుతాయి. ఆంధ్ర ఆ రకంగా మన దేశానికి ఒక రకమైనటువంటి సేవ చేసిన వాళ్ళు, మన నాయకులు సేవ చేసిన వాళ్ళు అవుతారు.